నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏం జరిగిందో తెలీదు, ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది, ముందు అది పోగొట్టుకోండి, ఆ తర్వాతే మీకు దైవానుగ్రహం లభిస్తుందని చెప్పారని పలానా వాళ్ళు డిస్కషన్. గురువుగారు అంటే ఎలా గుర్తించవచ్చండి ఇంట్లో పలానా ప్లేస్ ఇక్కడ ఇది బాగాలేదు, లేకపోతే ఇల్లు మొత్తం ఇలా ఉంది, మీకు దానివల్ల ఈ ప్రభావాలు వస్తున్నాయి అనడానికి గుర్తించవచ్చు అంటారా? తప్పకుండా అమ్మా, చాలా తేలిగ్గా. అవునా? ఎలా గురువుగారు? అవి ఏ ఇల్లు అయితే సూర్యోదయానికి ఇంటి ముందు ముగ్గు వేసుకొని స్నానం ఆచరించి ఇల్లు ఊడ్చుకొని ఆచమనం చేసి దీపారాధన చేసి ఇల్లు శుభ్రతగా ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి సమస్య ఉండదు. ఫస్ట్ ఏ ఇంటి ముందైతే రాత్రిపూట ముగ్గులు వేసేసుకొని ఇంకా అలవాటు జరిగిపోయింది మనకు. ఉదయం 8 నిద్ర లేకపోవడం, ఉతికినటువంటి బట్టలు ఆరేసి ఇంట్లో ఆరేయకూడదమ్మా. బట్టలు ఎప్పుడు ఇంట్లో ఆరేయొద్దండి. ఉతికినటువంటి బట్టలు ఇంట్లో ఆరేసేసి ఆ బట్టలు తీసుకొచ్చి మడత పెట్టకుండా ఒక పక్కన పడేయటం, అశుచిగా అపరిశుభ్రంగా. ఎప్పుడైతే ఇల్లు నిత్యము కూడా శ్మశానాన్ని మురిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో అన్ని రకాలైనటువంటి దుష్ట ప్రవర్తనలు ఉంటాయమ్మా. అన్నిటికన్నా పెద్దమ్మ ముందు వచ్చేస్తుంది. ఎవరుండవిడ? లక్ష్మి. దరిద్ర పెద్దమ్మ ముందు వచ్చేస్తుంది. ఆవిడ నుంచి ఇది లేదు అనేటువంటిది లేకుండా వస్తుందమ్మా. అప్పటి వరకు కుటుంబం ఎలా ఉంది, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎలా తెలుస్తుంటే ఆ ఇంటి మనుషులకి విపరీతమైనటువంటి బద్ధకం ఏర్పడుతుంది. ఇప్పుడు చేయవలసిన పని కాసేపాకి చేద్దాంలే, రేపు చేద్దాంలే అనేటువంటి ఒక పంథ వచ్చేస్తుంది. అస్తమానం తర్వాత వికారమైన బుద్ధులు పుట్టి జుట్టు దువ్వుకుంటూ ఉంటారు. ఆ ఇళ్ళలో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. నెగిటివ్ అది ఏదైనా కావచ్చు, ఎలాంటి నెగిటివ్ అయినప్పటికీ కూడా ఇంట్లో ఉన్నది అంటే ఆ కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కృంగింపచేస్తూ ఉంటుంది. అది దానికి కారణం మనం రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. అది ఎప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అయిందో ఏ ఒక్క ద్వారం నుంచి పాజిటివ్ అనేటువంటిది బయటికి వెళ్ళిందో అదే ద్వారం నుంచి నెగిటివ్ అనేటువంటిది ఇంట్లోకి వచ్చేస్తుంది. అది 24 గంటలు ఎదురు చూస్తుంటుంది, ఎప్పుడు దూకుదామా అని మన ఇంట్లోకి. అశుచి, అపరిశుభ్రత, తండ్రి కొడుకులు కొట్టుకుంటూ అరుచుకుంటూ, భార్యాభర్తల మధ్య సరైనటువంటి సఖ్యత లేకుండా త్వంసం ఠాండే త్వం మూర్ఖ అనుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి స్థితిలో కొట్టుకు చేస్తూ, తిట్టుకు చేస్తూ, అరుచుకుంటూ, ఒక విచక్షణ లేకుండా కుటుంబం అనేటువంటిది అప్పటి వరకు ఇలా గుమ్మటంగా ఉన్న కుటుంబం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుందమ్మా. దీనికి మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే భోజనం చేయగానే కాళ్ళు కడుక్కోవాలి. ముందు కాళ్ళు కడుక్కోవాలి. భోజనం చేసిన వెంటనే కాళ్ళు కడుక్కోవాలి. వాష్రూమ్ కనుక వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలి. కడిగినప్పుడు కాళ్ళు శుభ్రంగా తడిచినయ్యా లేదా అనేటువంటి విషయం 1-2 సార్లు చూసుకోవాలి. కాలు మీద కాలేసి బర్ర 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 రుద్దకూడదు. శుభ్రంగా చేత్తో రుద్దుకుంటూ కాళ్ళు కడగాలి. కడిగిన కాళ్ళు తడిచినయ్యా లేవా చూసుకోవాలి. వాష్రూమ్ నుంచి బయటికి రాగానే అక్కడే శుభ్రంగా ఒక వస్త్రం పెట్టి కాళ్ళు శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ 3 ఎప్పుడైతే జరగవో ఆ ఇంట్లోకి ఇవన్నీ ప్రవేశిస్తాయమ్మా. అంటే ప్రవేశానికి ఒక కారణం కావాలిగా. అవును, కారణం ఉండాలి. 2, ధారలేని కూడు దరిద్రమైన కూడు అంటారు. అంటే అన్నం తినడం మొట్టమొదటి ముద్దలో 1 చుక్క నెయ్యి వేసుకొని తినాలి. ఇంకా చెప్పాలి 4. ఈ 4 ఎక్కడైతే విధిగా ఆచరింపబడవో అక్కడికి నెగిటివ్ అనేటువంటిది 1 by 1 చాప కింద నీరులా వచ్చేసేసి అప్పటి నుంచే మనకు లేదాన్లే చూద్దాంలే అవి ఎప్పుడైతే వచ్చినాయో మనం ఈ చేసిన బట్టి అవి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన దగ్గర నుంచి బద్ధకం వచ్చి ఇంకా అవి పెరగడం మొదలు పెడతాయి. ఆ స్థాయి ఏ స్థాయికి వెళ్తుంది తెలుసా అండి? స్నానం చేయకుండా టిఫిన్లు చేసేటువంటి స్థాయి. మామూలుగా మనం స్నానం చేయకుండా ఏ వంట చేయం, కానీ ఈ స్థాయి ఎక్కడికి తీసుకెళ్తుందంటే స్నానం చేయకుండా ఇంట్లో నీకు ఉప్మా చేసేయటము, ఇడ్లీలు చేసేయటము, స్నానం చేయకుండానే
చేసేసేస్తాయి. అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఎక్కుతుంది, తినేసేస్తాయి. అంటే ఒక్కొక్కటి మనకు తెలిపిస్తాయి ఇంట్లో. దరిద్రదేవి దుష్ట దృష్టి దోషం అనేటువంటిది ఎక్కడెక్కడైతే ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఎలా తెలుసుకోవాలి అంటే, నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నీ విధానంలో నువ్వు మొట్టమొదటిగా 3 దోషాలు ఏం చేస్తున్నావో చేయట్లేదా. అన్నం తినగానే కాళ్ళు కడుక్కుంటున్నావా లేదా, కడుక్కున్న కాళ్ళు శుభ్రంగా తెరిచినా లేదా చూసుకుంటున్నావా లేదా, దాన్ని బయటకు వచ్చిందా శుభ్రంగా తుడుచుకుంటున్నావా లేదా. ఆ తడి కాళ్ళతో తిరగకూడదు ఇల్లంతా. తుడుచుకుంటున్నావా లేదా, ఈ 3. బాత్రూమ్కి వెళ్తే కాళ్ళు కడుక్కుంటున్నావా లేదా, తెరిచినయ్యా లేదా, తుడుచుకుంటున్నావా లేదా అనేటువంటివి నువ్వు ఎంతవరకు చూస్తున్నావు అనేటువంటి దాని నుంచి ఆ దరిద్ర దేవత అలా వస్తుంది. ఆ దరిద్ర దేవతతో పాటు ఇక లేదు అనేటువంటి పదార్థం లేకుండా అన్ని రకాలైన దుష్ట శక్తులన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్కి మూలం ఏదైతే ఉంటాయో అలా 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 ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తాయి. తెలుసుకోవాల్సింది ఒకటేనమ్మా. అంటే ఏదో ఆ మూల ఏదో కనిపించింది నాకు, రాత్రి కళ్ళు మూసుకుంటే నిద్రలో ఏదో ఇవన్నీ కాదమ్మా. అవన్నీ మన నిజంగా అపోహలే. కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు మామూలుగా ఇలా కూర్చున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్లాసు ఏదో అలా కదులుతూ ఉంటుంది, మీరు చూసినప్పుడు ఆగిపోతుంది. అవి దృష్టాంతరాలు వాస్తవం, కానీ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయడానికి మూలం మనమే. మనం చేసే చిన్న చిన్న 2-3 పనుల వలన మనకు సంబంధం లేని మొత్తం 10ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి తద్వారా మనకు లేనిపోయినటువంటి అన్ని రకాల అనర్థాలని తెచ్చుకొని, నాకు చేత కావట్లేదు, ఏదో పట్టి పీడిస్తుంది, ఏదో ఇబ్బందిగా ఉంది, అడ్డగా ఉంది, ఇదిగా ఉంది, నాకు ఓపిక లేదు, ఇప్పటికి నేను ఇట్లానే వంట చేసేస్తాను, రేపు అట్లానే భోజనం చేసేస్తాను. ఇక అంతకు మించినటువంటి నెగిటివ్ అనేటువంటి ఏం కావాలమ్మా? ఏదో కనిపించింది అని కాదు, ఏం అనిపించింది, ఏం జరుగుతుంది అని గమనించు. నువ్వు ఎలా ఉండేటువంటి మనిషివి ఎలా అవుతున్నావు, ఎలా ఉండే మనిషివి. ఇంకొక విషయం, స్త్రీల విషయంలో అటువంటిది ఇంట్లో ఏదైనా ఉండి ఏదైనా ఇబ్బందులు పడుతున్నారంటే, ఈ యొక్క పొత్తికడుపు అంటారు చూసారమ్మా, అది ఇవాళకి నెలకి ఒక తేడా ఉంటుంది, అది మారుతూ ఉంటుంది. 2 పిల్లి పిశాచములు అని చెప్పి శరీరం అంతా బాగానే ఉంటుంది, ఇట్లా 4 వేలు పెట్టి గీత ఎలా అయితే వస్తాయి, గీతలు పడతాయి, అలా శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ గీతలు పడిపోతూ ఉంటాయి. అది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే, కడుపుతో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి పొట్ట మీద చారలు పడతాయి కదా. నేను పొట్ట మీద విషయం చెప్పాలా, చేతుల మీద కావచ్చు, కాళ్ళ మీద కావచ్చు, ఇక తొడల మీద కావచ్చు, వీపు మీద కావచ్చు, ఇలా మెడ దగ్గర కావచ్చు, ఇట్లా మనం ఇట్లా గీరితే ఎలా అయితే పడతాయో అలా పిల్లి పిశాచాలు అంటారు వాటిని, అలా చారలు ఇవి కనిపిస్తుంటాయి శరీరం మీద ఎక్కడైనా, ఆ ఇంట్లో ఎవరికైనా. ఇటువంటివి ఏదైనా ఉన్నాయా లేవా అనేటువంటి విషయం గమనించుకోవాలి. మొదటిది, మనం ఎలా ఉండాల్సిన వాళ్ళం ఎలా ఉంటున్నాము, దీనికి ఏదో ఇంట్లోకి ఎంటర్ అయింది, అది తెలుసుకోవాలి. 2, ఏదైనా అటువంటివి ఏదైనా ఉన్నాయంటే దుష్టశక్తి ఇంకోటి ఏదో ఎంటర్ అయింది, దాన్ని ఎలా తీయాలి ఏంటి అనే విషయాన్ని, దానికి అనుసంధానమైన వాళ్ళతో ఏదైనా విషయాలు మాట్లాడితే వాళ్ళు లాంటి ఫోటోలు లాంటివి తీసుకొని వీళ్ళ కళ్ళు చూస్తారు ముందు. వాళ్ళు కళ్ళు పర్టికులర్గా చూసినప్పుడు తెలిసిపోతుందా అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి ఈ డౌట్ అయితే వస్తుందో, ఈ డౌట్ రావటానికి ముందు ఒక ఫోటో, వచ్చిన తర్వాత ఒక ఫోటో తీసుకొని కళ్ళుని ట్రాలీ చేస్తారు. దాన్ని బట్టి అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి నెగిటివ్ అనేటువంటి ఆ కుటుంబంలో ఇన్ఫెక్ట్ అయింది అనేటువంటి విషయం అర్థమైపోయి దాన్ని ఎలా బయటికి తీయాలో దాని ప్రణాళికలు వేరే ఉంటాయి మళ్ళీ. అట్లా ఈ విధంగా గుర్తించవచ్చు, మన నుంచే స్టార్ట్ అవుతుంది. అయ్యో, మన నుంచి లేకుండా ఇంకెక్కడి నుంచి వస్తాయమ్మా అవి. నువ్వు పిలవాలి, వాటికి మనకన్నా ఎక్కువ ఇగో అమ్మా, మనకన్నా ఎక్కువ ఇగో. పిలవకుండా రావు, పిలిచే ప్రయత్నంలో ఉన్నా చాలు నిజాది పిలిపించేసుకుంటాయి అవి. దానికి బయట ఉంటే తిండి దొరకదు, దానికి లోపల ఉంటే తిండి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ రకంగా, దీనికి ఒక చిన్న కథ చెప్పంటారండి. ఆవిడ 100 సంవత్సరాల గర్భవతిగా ఉంటుంది. అంటే ఇంద్రశత్రుర్వర్ధస్వ అనే విషయం గురించి ఒక ఆవిడ తపస్సు చేస్తుంది. ఇంద్రుణ్ణి చంపేటువంటి కొడుకు కావాలి అని, ఇంద్రుణ్ణి చంపేటువంటి కొడుకు కావాలి అని. అంటే ఇవన్నీ నిజమా అండి అంటే, కొన్ని కథలు విన్నప్పుడు మనం చేసేటువంటి కొన్ని ప్రవర్తన వల్ల ఇవన్నీ లోపలికి వస్తాయి అంటానికి. ఇంద్రుణ్ణి సంహరించే కొడుకు కావాలంటే 100 సంవత్సరాలు నువ్వు గర్భాన్ని మోయాలి, ధర్మంగా ఉండాలంటే అన్నింటిలోకి ఒప్పుకుంటుంది. అది చూసి ఇంద్రుడే సేవ చేయడానికి వస్తాడు. ఎంత సేవ చేసినా ఇంద్రుడు
ఆవిడికి మాత్రం ఆ ఇంద్రుడి మీద కక్ష పోదు. ఎట్లా అయినా సరే నా కొడుకు ఇంద్రుడిని చంపాల్సిందే. 99 సంవత్సరాలు, 99 రోజులు, 99 గంటలు సంథింగ్ నిమిషాలు పూర్తయిపోయింది. మరొక 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రసవం అవుతుంది. ఆ సమయంలో ఆవిడికి అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాలుగా ఇంద్రుడు ఇంత సేవ చేస్తున్నాడు కాబట్టి నాకు పుట్టే బిడ్డతోటి ఇంద్రుడిని చంపొద్దు నాయన అని చెప్పి నేను చెప్తాను అనుకుంటూ నిండు చూడాలి వాష్రూమ్ కింద వెళ్ళి అల్పాచమానానికి కాళ్ళు కడుక్కొని ఆ కాళ్ళు పూర్తిగా తడవదు. ఇన్ని సంవత్సరాలు ధర్మంగా ఉండి కాళ్ళు పూర్తిగా తడవు. ఆవిడ వంగి చూసుకుంటే కనిపించదు కదా పాపం ఆవిడకి. మరి మామూలు మనకు 9 నెలలు అంటేనే ఇంత వస్తుంది, మరి 100 సంవత్సరాలు అంటే అంతే కదా. ఆవిడికి కనిపించగా నడవలేక ప్రసవ వేదన తట్టుకోలేక కాళ్ళను తుడుచుకోవటం మర్చిపోయి అలా వచ్చి ఆ మంచం మీద కూర్చొని అలా ఉత్తరం వైపు తలపెట్టుకుంటాడు. ఉత్తరం వైపు తలపెట్టుకోకూడదు అంటారండి ఇటువంటివి దరిద్రాలకి మూలాలు. అలా ఉత్తరం వైపు అలా పడుకుంటుంది. ఆ బాధ ఇక ప్రసవ వేదన వచ్చేసేసి ఆ వితిన్ క్షణకాలంలో ఇంద్రుడు కత్తి పట్టుకొని ఆ యోని ద్వారంగా లోపలికి వెళ్ళిపోయి ఆ పిండాన్ని ఛిద్రం చేసేస్తాడమ్మా. దీనికి కారకులు ఎవరు మరి? ఆవిడే. ఆ అన్ని సంవత్సరాలు అంత జాగ్రత్తగా ఉండి అంటే కర్మ ప్రారంభం, దానికి ఎవ్వరు ఏమీ చేయలేరు. అది ఎంతటి వాడికైనా పట్టి పీడిస్తుంది. దానికి మూలార్థం ఏంటంటే కాలు కడిగినప్పుడు జాగ్రత్తగా మరి కడిగినామా లేదా తుడుచుకున్నామా లేదా అనేటువంటిది లేకుండా వచ్చేలా మంచం మీద కూర్చొని ఉత్తరం వైపు కలవాలింది అంతే. 100 సంవత్సరాలు గర్భంలో మోసం పిండం విచ్ఛిన్నమైపోయింది. అదండి పరిస్థితి. అంటే ఎలా వస్తుంది అంటే మనమే చేసుకునేదాన్ని బట్టి అదే వస్తాయి మనకు. చక్కగా గురుగారు ధన్యవాదాలండి.